మనస్సు దేవుని మీద అనుకుంటే మనకు ప్రయోజనం ఏంటి, మనకు ఉపయోగం ఏంటి? మన మనస్సు దేవునికి ఇస్తే మనకు కలిగే లాభం ఏంటో అక్కడే ఉంది, చూద్దాం. వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. మన మనసు అంట, మన మనసు దేవుని మీద అనుకుంటే ఆయన ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. చాలా మంది శాంతి లేక, నెమ్మది లేక బ్రతుకుచున్నారు. మాకు నెమ్మది ఉందండి, మా మనసుకు నెమ్మది ఉందండి, మాకు శాంతి ఉందని చెప్పమని ఒకనైనా గుండె మీద చేసుకొని ఒక వ్యక్తినైనా నాకు నెమ్మది ఉంది, నాకు మనశ్శాంతి ఉంది, నేను ప్రశాంతంగా బ్రతుకుని చెప్పండి. ఎవరు చెప్పలేరు. చెప్తారా? పొరపాటును కూడా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఒక వ్యక్తికి గాయమైపోయిన మనసు ఉంటుంది, ఒక వ్యక్తికి కుటుంబం చెదిరిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనసు ఉంటుంది, ఒక వ్యక్తి ఆస్తులన్నీ కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు, ఒక వ్యక్తి దేహమంతా పాడైపోయి దేహమంతా కుష్టు పట్టేసి ఆ వేదంతో బ్రతుకుతుంటాడు, మరొక వ్యక్తి తనకు ఇష్టం